జగదీష్ ప్రతాప్ కాకుండా అందరు రోడ్లో ఇప్పుడు ఎక్కడ కనిపించినా లేదా మీరు బయట ఎక్కడ కనిపించినా కేశవ్ అంటారా జగదీష్ ప్రతాప్ అంటారా? కేశవ్ అనే ఆల్మోస్ట్ ఏంటంటే ఈ నాట్ ఓన్లీ బయట ఒక్కడనే కాదండి, షూట్కి వెళ్తాను కదా నేను వేరే సినిమాకి వెళ్ళినప్పుడు ఆ కేశవ్ గారు కొంచెం పక్క జరండి, కేశవ్ గారు ఇక్కడ ఉండండి, పొజిషన్ ఇవ్వండి, కేశవ్ గారు ఫోకస్ అండి అంటే భలే అనిపిస్తుంది. అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పేరు ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు పిలిచేది ఒకలా ఉంటుంది, అంటే ఆ క్యారెక్టర్ పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. సడన్గా ఈ పేరు పెట్టి పిలితే పలుకుతారా లేదా అని చెప్పి కేశవ్ అన్న అంటే తక్కువ చూస్తాం కదా. మంచి రీచ్ అయిపోయింది అది. కేశవ్ ఒరే కేశవ్, ఆ కేశవ్ ఈ కేశవ్ అని అల్లు అర్జున్ గారు పిలిచారు సినిమాలో, అయితే బయట అయితే మాత్రం అందరు రెస్పెక్ట్ ఇస్తున్నారు కేశవ్ గారు అని. అవును అవునండి. మొన్న రీసెంట్గా జరిగిన ఇండియన్ ఐడల్ది కూడా చాలా హెల్ప్ అయింది సతీ గారికి. సార్ బన్నీ సార్కి నాకు నేను ఇండియన్ ఐడల్కి వెళ్తే సార్ కొంచెం ప్రమోట్ చేశారనమాట సినిమాకి. సో ఆ వీడియో మంచి వైరల్ అయిపోయింది. అది దాంతో ఆ రోజు రిలీజ్ అయిన రోజు ఈవినింగ్ పెట్టారు. సో దాంతో ఇంకా క్రేజీ వెళ్ళిపోయింది. అవునా? సారీ, సార్ ఫ్యాన్స్ అందరూ అసలు క్రేజీగా సపోర్ట్ చేశారు. ఓకే, కేశవ్ రోల్ ఒకటి అయితే ఒక స్టోరీని నార్మల్గా మనం పెద్ద పెద్ద సినిమాల్లో చూస్తుంటాం, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ సీనియర్ యాక్టర్స్తో ఒక స్టోరీని నెరేట్ చేపిస్తూ ఉంటారు. ఫస్ట్ మన థాట్ దగ్గర నుంచి తీసుకుంటే సుకుమార్ గారు ఒక అంటే ఈ స్టోరీలో ఉంటాడు, బట్ ఈ స్టోరీని తిన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అన్నది అండ్ తిన వాయిస్ ఓవర్తో చెప్పాలి అనేది ఇట్స్ క్రేజీ థాట్. అసలు యాక్చువల్లీ పెద్ద మూవీస్ పెద్ద డైరెక్టర్ అంటే మనం ఎవరి చేతనే చెప్పిద్దాము సౌండ్ అదే వాయిస్ ఓవర్ అని అనుకుంటారు. మీ దాకా వచ్చినప్పుడు ఫస్ట్ నేను వాయిస్ ఓవర్ నేను చెప్తాను ఈ స్టోరీ అంతా, పుష్ప నేను నా ద్వారా చూపిస్తాను జనాలకి అందరికి అన్నప్పుడు మీకు ఏమనిపించింది అసలు? నాకు అసలు సెలెక్ట్ అవడమే క్రేజీ అనిపించింది. బన్నీ సార్ పక్కన నేను ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయితే నమ్మకం ఉంటుండే. సడన్గా ఫోన్ చేసి బన్నీ సార్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నాను, ఊరి నాయను అసలు ఏం జరుగుతుంది అనుకున్నా. ఆడిషన్ ఇచ్చారా? ప్రాపర్ ఆడిషన్ ఇచ్చాను. నాకు సో నా నంబర్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళింది, గాడ్స్ ఆఫ్ ధర్మపురి పలాస టీం నుంచి. సో ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళగానే కాల్ చేశారు, వెళ్ళాను ఆడిషన్ ఇచ్చా. ఆడిషన్ కూడా క్రేజీ ఇచ్చుండే, షర్టు లుంగి కట్టుకుని పోయినా. క్యారెక్టరైజేషన్ తెలుసా? నాకు తెలియదు ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే ఆల్మోస్ట్ సరేలే ఏదో ఒక రకంగా రెడీ అయిపోదాంలే అని చెప్పి. ఇప్పుడు ఆడిషన్ అంటే క్యాజువల్గా వెళ్ళి ఏదో రకంగా ఇవ్వచ్చు. నాకేమనిపించింది అంటే ఓకేలే కొంచెం స్మగ్లర్ లుక్లోనే వెళ్ళిపోతే అయిపోద్ది కదా అని చెప్పి సెలూన్కి వెళ్ళి గడ్డ వంత తీసుకొని మీ సైడ్లో పెట్టుకొని పోయినా. పోయి అట్లాగే ఆడిషన్ ఇచ్చేసిన. అప్పుడు ఇచ్చేసిన తర్వాత సార్ కొంచెం హోల్లో పెట్టారు. తర్వాత గాడ్స్ ఆఫ్ ధర్మపురి రిలీజ్ అయింది. గాడ్స్ ఆఫ్ ధర్మపురి యాక్సెంట్ ఏంటంటే కడప యాక్సెంట్, అది చాలా హెల్ప్ అయింది. నేను అందులో ఒక 25 years నుంచి 45-50+ వరకు రోల్ ఉంటుంది అనమాట, వేరియేషన్ చూపించుండే. ఓల్డ్గా కూడా చేసేసరికి సార్కి బాగా నచ్చింది. సో సెకండ్ ఆడిషన్ డిసెంబర్లో మళ్ళీ పిలిచారు. వెళ్ళాను 12 to 6 వరకు, పెద్ద చాలా ఆడిషన్ అయింది. నెక్స్ట్ డే ఫోన్ చేసి సెలెక్ట్ అయ్యారు అన్నారు. ఫెంటాస్టిక్ అనిపించింది. వెళ్ళాను, మాట్లాడాను. నాకు ఎప్పుడు తెలిసిందంటే వన్స్ మేము సెట్కి వెళ్ళాం, షూట్కి వెళ్ళాను. నేను సెలెక్ట్ అయిన 3 daysకే కేరళలో షూట్ జరిగింది అనమాట. నా బైక్ సీక్వెన్స్ ఉంది కదా అన్ని అక్కడ ఎర్రచందొంగలు ఆపేది, సో ఆ సీక్వెన్స్ కేరళలో జరిగింది. అక్కడ మాట్లాడుతా సార్ చెప్పిండు అనమాట. నాకు చిన్నగా తెలుసు వాయిస్ ఓవర్ అంటే ఏముంది, కొంచెం అది ఇది వాళ్ళ చిన్నగా ఉంటుందేమో అని అనుకున్నా. వన్స్ మెయిన్ షూట్కి అంటే కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్ షూట్కి వెళ్ళాం కదా, ఒక షార్ట్ తీస్తున్నాడు సుకుమార్ సార్ అనమాట. తీస్తుంటే ఆ షార్ట్ ఎందుకు అనేది తెలుసు, బట్ సార్ సడన్గా ఏమన్నా అంటే అరే ఈ షార్ట్ ఎందుకంటే ఈ సినిమాలో నీ వాయిస్ ఓవర్ ఉంటుందిరా సినిమా మొత్తం, అందుకే ఈ షార్ట్ ఉంటుంది నీ మీదకి అని చెప్పాను. కానీ ఊరి నాయనో సినిమా మొత్తం ఉంటుందా ఆ ఫీల్డ్లో ఉండి అని చెప్పి మొత్తం నాకు మిడిల్లో తెలిసింది అన్నమాట. స్టార్టింగ్లోనే తెలియదు, ముందు నుంచి పర్టికులర్గా అయితే నాకు తెలియదు. ఏదో సమ్ వాయిస్ ఓవర్ ఉంటుంది అని అన్నారు. కానీ మీ క్యారెక్టరైజేషన్ అయినా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారా? సార్ చెప్పేశారు. అమ్మో అది కూడా క్రేజీ. ఒక 6 minutesలో చెప్పేశారు, 6 to 7 minutesలో. సుక్కు సార్ ఫైట్ రిహార్సల్ జరుగుతుంది, అది ముసుగు ఫైట్ ఉంది కదా ప్రీ క్లైమాక్స్లో వచ్చేది. ఆ ఫైట్ రిహార్సల్ జరుగుతుంటే సుక్కు సార్ వెళ్ళి ఒక చెట్టు దగ్గర నా భుజమే చేసి 6 to 7 minutesలో కథ మొత్తం చెప్పేశారు. అంటే నా క్యారెక్టర్స్ అన్నీ కొన్ని ముందు ఐడియా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ కనెక్ట్ ఉంటుంది కదా స్టోరీ ఐడియా మొత్తం ఆ 6 minutesలో వేరే లెవెల్ అర్థమైపోయింది అంత. అది ఇంకా చెప్పేసాను సార్కి, సార్ నా లైఫ్ టైం రోల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. అంటే మనకి పుష్ప రిలీజ్ అయ్యే వరకు అదొక సుకుమార్ గారి సినిమా. సుకుమార్ గారు అంటే ఇండియా మొత్తంలో సుకుమార్ గారు ఆయన డైరెక్షన్ వర్క్ చేయడం, ఆయనతో కలిసి వర్క్ చేయడం అంటే ఒక్కసారైనా ఛాన్స్ రావాలి అనుకుంటున్నాను.
అలాంటిది పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఈవెన్ ఆయన కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇన్ని లాంగ్వేజెస్లో వస్తుందని, లేకపోతే అవుట్ ఆఫ్ ది కంట్రీ ఇంత రీచ్ ఉంటుంది అని. అవుట్ ఆఫ్ ది కంట్రీ రీచ్ వెళ్ళిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు తెలిసి మీకు కూడా ఇంత అవగాహన ఉంటుంది, ఓన్లీ మన తెలుగు స్టేట్స్లో అందరు గుర్తుపడతారు, బట్ బయటికి వెళ్ళిపోయింది ఆ సినిమా. ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాను, మీకు నేపాల్ నుంచి కూడా కాల్స్ వస్తాయి. వచ్చినాయండి బాబు. క్లాత్ పంపిస్తా అని చెప్పారు వాళ్ళు. ఏం పంపిస్తానా? క్లాత్ నేపాల్లో భూటాన్లో రెడ్ కాషాయం కలర్ క్లాత్ ఏదో ఉంటుంది, ఇస్తామని చెప్పారు. నా ఫ్రెండ్ వెళ్ళాడు అనమాట అక్కడికి, సో మాట్లాడి ఇచ్చారు అనమాట, పంపిస్తామని చెప్పారు. వెయిట్ చేస్తున్నారు, వస్తుందేమో. చాలామంది ఈ సక్సెస్ని అడ్మైర్ చేసే వాళ్ళు ఉంటారు, మీ సక్సెస్ని అబ్బా అని. ఇంకొంతమంది లక్ అంటారు. మీ కష్టం తెలిసిన వాళ్ళు అయితే అడ్మైర్ చేస్తారు, పడాల్సిందంతా పడ్డాడ్రా వచ్చింది ఫైనల్లీ అనుకుంటారు. కొంతమంది భలే లక్ తిరిగిందిరా వీడికి, ఆడుతూ పాడుతూ వచ్చేసింది అంటారు. ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు? లక్ ఏమో, నేను చాలామంది లక్ 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 అంటే నేను దాని పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను. ఏమో అండి, మనం చూడడం అది ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఊరికే మనకు ఒక మంచి విషయాలు జరిగినప్పుడు, మంచి సందర్భాలు మనకు ఎదురైనప్పుడు నాకు అదృష్టం బాగుందిలే అని అనుకుంటాం. సడన్గా ఇంకోటి ఏదైనా జరిగితే అమ్మ ఏంది దరిద్రం అనేది ఇంకోటి ఉంటుంది. సో రెండు కంపేర్ చేసి అయితే చూడండి. ఎందుకంటే మనం చేసిన ప్రాజెక్టులు కావచ్చు, మనం చేసిన యాక్టింగ్ చేసిన క్యారెక్టర్స్ కావచ్చు, అవి మా సార్కి బాగా నచ్చినాయి. అవి సార్ నన్ను నమ్మారు. మోర్ దెన్ దట్ బన్నీ సార్ పక్కన అంత పెద్ద క్యారెక్టర్కి నన్ను తీసుకోవడం అంటే రిస్క్. వన్ థింగ్, అంత పెద్ద ప్రాజెక్ట్లో బన్నీ సార్ పక్కన ఉండి అంటే అది కమర్షియల్ స్పేస్లో డీల్ చేయాలి కదండి. ఒక కొత్త ఆస్పైరింగ్ యాక్టర్కి ఎలా ఉంటుంది సడన్గా వెళ్ళి ఉండి చేయాలి. నాకు ధైర్యం ఉంది, నేను చేసా నమ్మకం నాకు ఉంటుండే. సెలెక్ట్ అయిన రోజే అనుకున్నా ఖచ్చితంగా ఇచ్చిపడేయాలి అని చెప్పి. కానీ సెట్కి పోయిన తర్వాత అంతా సుకుమార్ సార్ ఉన్నారు, బన్నీ సార్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. లిటరల్లీ 300 to 400 పీపుల్ ఉన్నారు. ఇంతమంది మధ్యలో ఉండి షార్ట్ చేయాలి. ఇంకా ఫస్ట్ షాట్ ఏంటంటే నా లక్, శ్రీవల్లి సాంగ్ షూట్ చేస్తున్నాం. శ్రీవల్లి సాంగ్లో నేను పరిగెట్టుకుని మచ్చా ఆ పైపులో నీ ఫోటో వచ్చిండే అది మచ్చా అనుకుంటూ వస్తాను బన్నీ సార్ దగ్గరికి బైక్ మీద. దెన్ మేడం దగ్గరికి వెళ్ళగానే పాల డబ్బాలో తీసుకొడుతుంది. అది ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ షాట్ ఆ సీక్వెన్స్ జరిగింది. హ్యాపీ అంటే డైలాగ్స్ ఏం లేవు. సడన్గా ఆ రోజు వెళ్ళగానే సెట్లో బన్నీ సార్ వచ్చి కంగ్రాట్స్ కేశవ, ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అప్పటికి సార్ నాకు స్టోరీ మొత్తం చెప్పలేదు. తెలుసా నీకు మొత్తం అంటే లేదు ఇంకా చెప్పలేదు, చెప్తారేమో అని. షిఫ్ట్ అయిపోతుంది మొత్తం, వేరే లెవెల్ ఉంటుంది, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, బాగా చేయన్నారు. నాకు ఇంకా సార్ వచ్చి అక్కడ ఉండగానే పుష్పరాజ్ గెటప్లో ఉండగానే ఓ దేవా అంటే ఒక్కసారి మనం వెనక్కి చూసుకుంటే కొన్ని కనిపిస్తాయి కదండి. నేనే యాక్సిడెంటల్గా యాక్టర్ అయిపోయా. అదే నా రోహిత్ అన్న, శశి అన్న వాళ్ళు నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్ చేశాక అక్కడ నుంచి ఛాన్సెస్ రావడం. యాక్సిడెంటల్ యాక్టర్, బట్ యు ఆర్ ఎ థియేటర్ యాక్టర్. నా మీరు థియేటర్ చేయలేదా? చేయలేదండి. ఓకే, సో ఐ వాంట్ టు బి అ ఫిల్మ్ మేకర్. ఫిల్మ్ మేకర్ అవుదామని చెప్పి వచ్చా. షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి శశిని కలిస్తే శశికి ఫేస్బుక్లో మెసేజ్ పెడితే రమ్మని చెప్పాడు. అలా వాళ్ళ స్క్రీనింగ్స్కి వస్తా పోతా ఉండే. ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాడు కదా అని చెప్పి నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్లో ఛాన్స్ ఇచ్చారనమాట. దట్టు ఆ వెబ్ సిరీస్ కూడా నేను వరంగల్ నుంచి హైదరాబాద్కి యాక్టర్ అవుదాం అని చెప్పి వస్తూ ఉంటా. యాక్టర్ అవుదాం అని చెప్పి యాక్టర్ అవుదామని వచ్చారు, బట్ యాక్సిడెంటల్ యాక్టర్ ఏంటి? నో ఇన్ ద వెబ్ సిరీస్ యాక్టర్ అవుదాం అని చెప్పి వచ్చే క్యారెక్టర్. సో అది రియల్ లైఫ్లో కూడా సేమ్ అలాగే ఉండిపోయింది. దాంట్లో వెబ్ సిరీస్ క్లైమాక్స్లో నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ వస్తుంది. ఆ సినిమా అయిపోయిన వెంటనే మలేషియన్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది. సో హ్యాపీ అండి. అంటే సడన్గా జర్నీ వెనక్కి చూసుకుంటే క్రేజీగా ఉంది. సో యాక్చువల్లీ ఇందాక నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు వచ్చిన సక్సెస్ ఏదైతే ఉందో అది మీ మొత్తం కష్టానికి, మీరు చూసిన కష్టాలకి, మీరు చూసిన స్ట్రగుల్స్కి, లేకపోతే మీకున్న అంబిషన్స్కి, లైఫ్లో ఎన్నో ఉంటాయి సాధించాలి అని, ఇది సాధిస్తే మిగతా అన్నీ సెట్ అయిపోతాయి అన్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, పర్సనల్ లైఫ్ కానీ ఫినాన్షియలీ కానీ. అన్నిటి కష్టానికి ఆన్సర్గా పుష్ప వచ్చిందా, లేకపోతే అవుట్ ఆఫ్ ది లక్ వచ్చిందా అని నా క్వశ్చన్. యాక్చువల్లీ కష్టమే. బట్ ఏదో ఒక ఆవగింజంత ఉంటుంది అంటారు కదా, ఆవగింజంత లక్ ఉందేమో అని అంటారు కదా. మేబీ అది ఉందేమో, బట్ మోస్ట్ ఆఫ్ ద 90% నేను పడ్డ కష్టమే. ఏంటి ఇప్పుడు చాలామంది సారీ ఈ క్వశ్చన్కి బిఫోర్ మీ ఒక్కసారి మీ ఎక్కడి నుంచో మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పండి. నాన్నగారి పేరు చంద్రమౌళి, అమ్మ లలిత, నాన్న పోస్ట్ మ్యాన్ అనమాట ఊర్లోనే. అమ్మ వ్యవసాయం చేస్తూ ఉంటుంది, కొంచెం 4 acres వరకు మాకు ఉంది. ఓకే.
అమ్మ నేను ఇద్దరం కలిసి వ్యవసాయం చేస్తుండే. నేను డిగ్రీ చేస్తున్నప్పుడు 2018లో ఇండస్ట్రీకి వచ్చాను. దానికి ముందు వరకు అమ్మ నేను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తుండే. మరి ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ నేను బీఎస్సీ పౌల్ట్రీ సైన్స్ చేశాను. పౌల్ట్రీ సైన్స్. పౌల్ట్రీ సైన్స్. ఓకే ఓకే. అది అయిపోయిన తర్వాత వరంగల్లోనే సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేసుకుంటూ వెళ్తుండే. ఓకే. ఇంకా అక్క చెల్లి మీరు మధ్యలో అక్కకి పెళ్ళి అయిపోయింది. నాన్నకి సినిమాలకు వెళ్తానంటే అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. నేను పోలీస్ అవ్వాలి, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని పెళ్ళి చేసుకొని ఉంటే కొంచెం సెట్ ఉంటాడేమో అనే ఒక థాట్. ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడు నా కొడుకు, ఏమో వీళ్ళకి ఛాన్స్లు వస్తాయో వీళ్ళు తీసుకుంటారో లేదో అని. నాన్న ఏంటంటే రంగస్థల నటుడు అనమాట. తను పాటలు పాడతారు, ఆడతారు. అప్పుడు ఉన్నప్పుడు నాన్న మల్టీ టాలెంటెడ్. మీరు చేసేవాళ్ళ? నాకు వచ్చేసి అట్లా నేను తర్వాత మీ హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది యాక్చువల్లీ. తర్వాత స్కూల్ కొన్ని అంటే రంగస్థల నటులకి కొన్ని హావభావాలు లేకపోతే ఫేషియల్ కొన్ని అలా ఉంటాయన్నమాట. చూసిన వెంటనే కొందరికి అనిపించవచ్చు మీరు అదే ఏమంటారు నాటకాలు వేస్తారా అన్నట్టు హెయిర్ స్టైల్ కానీ. యా ప్లీజ్ కంటిన్యూ. సో నాన్నకి ఇష్టం లేకపోతుండే. వన్స్ పుష్ప వచ్చేవరకు కూడా నమ్మకం లేదు. నేను 2018లో వచ్చిన, పుష్ప ఆల్మోస్ట్ 2021లో వచ్చింది. అప్పటి వరకు కూడా నాన్నకి అస్సలు నమ్మకం లేదు. మలేషియా రిలీజ్ అయింది, పలాస రిలీజ్ అయింది, గాడ్స్ రిలీజ్ అయింది, కొత్తపురం రిలీజ్ అయింది. బట్ ఎక్కడో ఒక మూల ఎలా బతుకుతాడు అనే ఒక టెన్షన్. పుష్ప వచ్చిన తర్వాత మొత్తం షిఫ్ట్. నా కొడుకు అని చెప్పి చాలా మంది చెప్తారు. నాన్న హ్యాపీ అండి. మోస్ట్లీ సుకుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా లైఫ్ టైం అంటే చేంజ్ అయిపోయింది. షూట్లో కూడా షూట్ జరిగిన రోజులు నాట్ ఓన్లీ షూట్, యాక్టింగ్ చేసేటప్పుడే కాదు, ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎట్లా ఉండాలి ఏంటనే నా జీవితానికి సరిపడే సలహాలు ఇచ్చారు సార్. నాకు ఆల్మోస్ట్ నా లైఫ్ సరిపడే సలహాలు ఇచ్చారు. ఊరు నుంచి వచ్చే ప్రతి వాళ్ళు యాక్టర్ అవుదామనే వస్తారు. ఫిలిం మేకింగ్ చాలా తక్కువ. ఫిలిం మేకింగ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, యాక్టింగ్ ఈజ్ అ ప్యాషన్. ప్యాషన్తో కూడిన ఆశయాలు ఎక్కువ ఉంటాయి. డైరెక్షన్లో కూడా ప్యాషనేట్గానే వస్తారు. బట్ డైరెక్షన్లోకి వచ్చే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎక్కువ బాధ్యతలు నేను మోస్తాను అంటే 24 క్రాఫ్ట్స్ మనం డీల్ చేయాలి కాబట్టి. ఎందుకని మీరు యాక్టింగ్ వైపు కాకుండా నేను డైరెక్షన్ అని అనుకొని వచ్చారు రావడమే? గుడ్ క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్లో దానికి ముందే కొన్ని రాస్తుండే నేను. ఇంటర్మీడియట్లో ఒక చిన్న నవెల్, ఒక హర్రర్ నవెల్ రాశా. నా ఫ్రెండ్స్ అందరూ చూపించేశారు, అందరికీ నచ్చింది. అయిపోయిన తర్వాత డిగ్రీ ఇంటర్ అయిపోయిన తర్వాత ఏదో ట్రై చేద్దాంలే, అంటే ఇండస్ట్రీలో మనకంటూ యాక్టింగ్లో ఏమైనా వస్తుందేమో వెళ్ళి చూద్దాం అంటే ఒక 10-12 years బ్యాక్ సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. వెళ్ళాలి, ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఫొటోస్ ఇవ్వాలి, మాట్లాడాలి, ఆడిషన్ ఇవ్వాలి, ఇవన్నీ తిరిగే లోపల నా టైం అంతా బుక్ అవుతుంది. సో నాకు అసలు ఛాన్స్ ఇస్తారని నమ్మకం లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఏదో ఎక్కడో దగ్గర సర్లే ఏమో చేస్తారులే అన్నట్టు. అంటే బ్రీఫ్గా అయితే ఇప్పుడు ఆర్టిస్ట్ ఒక బ్రేక్ ఉంటే ఈయన ఏదో చేయగలడు, వాడి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని చెప్పి ఏదో క్యారెక్టర్ తీసుకొని ఇమాజిన్ చేసుకొని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఊరికే వెళ్ళి మనం ఇస్తే కష్టం, ఇప్పటికి కూడా కష్టమే. అప్పుడు నాకు అనిపించింది ఇంకా తిరగడం నా వల్ల కాదు. అసలు ఐడియాతోనే అనాలిసిస్ చేసుకున్నాను. సరే ఇంకా మిగతా ఉంది ఏంటి, నేను రాయగలను, మాట్లాడగలను, చెప్పగలను. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఫైన్. చిన్నప్పటి నుంచి అంటే ఒక సినిమా డైరెక్టర్ తీస్తున్నాడంటే మోస్ట్లీ కమాండింగ్ ఆయన చేతిలోనే ఉంటుంది కదా. సో నేను అందరితో మాట్లాడవచ్చు, చిల్లవచ్చు అనే ఒక మంచి థాట్ ఉంది. సో అట్లా ఫిల్మ్ మేకింగ్ తీసుకున్నా. అట్లా షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి వాళ్ళని కలిసి ఉంటే దెన్ వాళ్ళు యాక్టర్ చేసి మళ్ళీ ఇంత దూరం వచ్చింది. వన్స్ మనకి డైరెక్టర్ అవ్వాలని ఆలోచన ఉంటే పైకి మనం ఎంత నార్మల్గా హంబుల్గా ఉన్నా లోపల హ్యాండిల్ చేయగలిగే దాన్ని ఏమంటారు కెపాసిటీ అధికారం ఉంటుంది. కొంచెం ఆ ప్రౌడ్ ఉండాలి యాక్చువల్లీ. అన్ని క్రాఫ్ట్స్ మెయింటైన్ చేయాలంటే మన ఇండివిజువల్ మన మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది. నాకు ఇంత తెలుసు, నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు కదా. బట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని ట్రీట్ చేసే ప్రతి వాళ్ళు నువ్వెంత అన్నట్టే ట్రీట్ చేస్తారు మీరు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు. బట్ మన మైండ్లో ఏమో మనం ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం. నేను ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్ ఫిల్మ్ అంటే 24 క్రాఫ్ట్స్ అంటే ఆల్మోస్ట్ 100 to 150 members నేను మేనేజ్ చేయబోతున్నాను దాంతో. కానీ ఇక్కడేమో రియాలిటీలో అందరూ మిమ్మల్ని చులకనగా చూస్తుంటారు, నువ్వెంతరా అన్నట్టుంటారు. మీరైతే నాకు తెలిసి బాగానే ఫేస్ చేసి ఉంటారు. అమ్మో చాలా. ఇప్పుడు ఏంటంటే నేను సినిమాలు చేసినా కూడా చాలామందికి సరేలే ఏదో ఎత్తున్నాలే అనుకున్నాను. పుష్పల సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా వేరే ఉంటుండే. దట్టు యాక్టింగ్ చేసుకోక వీడికి ఇదంతా ఏంటి, ఇది అవసరమా అనేది. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఊరికే చెప్పాను అనుకోండి డైరెక్టర్ అవుదాం అని చెప్పి, నేను వెళ్ళిన తర్వాత ఆడ ఏదైనా మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. బట్ వన్ డే ఐ డెఫినెట్లీ డైరెక్ట్. మామూలుగా తీయను, ఖచ్చితంగా తీస్తా.
ఏమే అది. సూపర్. బట్ కంటిన్యూ చేస్తాను యాక్టింగ్ అయితే. అమ్మో, పీపుల్ని కూడా నేను నా ఊపిరి ఉన్నంత వరకు ఎంటర్టైన్ చేస్తాను ఇన్ కేస్ సెట్లో ఉంటే. అమేజింగ్. ఓకే, పుష్పలో మీ క్యారెక్టరైజేషన్ ఇదంతా మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టేస్తే ఆ కోఆర్డినేషను పుష్పకి శ్రీవల్లికి ఎంత ఉందో తెలియదు కానీ మీకు పుష్పకి ఉన్న కోఆర్డినేషన్, మీ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కానీ, ఆ రెండు క్యారెక్టర్స్కి ఉన్న అండర్స్టాండింగ్, నాకు తెలిసి ఆ గుడి మెట్ల మీద మిమ్మల్ని డ్రాగ్ చేయడం ఇదంతా రియల్గా ప్లాన్ చేస్తే అలా అవ్వదేమో. అవునండి. సో అది ఆ సీక్వెన్స్ చాలా మంచి సీక్వెన్స్. అదే రే కేశవ అని చెప్పి నా వైపు వస్తాడు కదా, మెట్ల మీద దిగుతూ వచ్చిన తర్వాత ఆ సీక్వెన్స్ రోజే ఇక్కడ మన తమిళనాడులో షూట్ జరుగుతుంది, టెన్కాసీలో. టెన్కాసీలో షూట్ జరుగుతుంది. అప్పటికి షూట్ స్టార్ట్ అయ్యి 1.5 months 2 months ఏమో అవుతుంది. మధ్యలో ఫైట్ సీక్వెన్స్ అయ్యి మెయిన్ సీక్వెన్స్ అయితే రాలేదు. ఏది గుళ్ళో ఆ అమ్మాయి చూసేది అండ్ మళ్ళీ కింద వచ్చినప్పుడు చూసిందో చూడలేదా అంటే చూసింది మచ్చ, బోల్ కొడతా నిన్నే చూస్తాను అది మచ్చ అని చెప్తాను. సో ఈ సీక్వెన్సెస్ ఏంటంటే నేను మెయిన్గా సార్తో నాకు ఉండే బాండింగ్ బయటకు వచ్చేది అనమాట. అక్కడ బయటపడ్డది మొత్తం. నాకున్న ఇప్పుడు నేను చేయాలి ఇది ఆల్మోస్ట్ ఫన్ సీక్వెన్సెస్. ఎంతవరకు మనం చేయొచ్చు అనేది సుకుమార్ సార్ ఉండి మాకు సార్కి నాకు రిహార్సల్ అయ్యేంత సార్ వచ్చి సీన్ డిస్కస్ చేస్తారు. చేసేసి వెళ్ళిపోయిన తర్వాత సార్ నేను ఉంటాం, సార్ చెప్తారు ఆ కేశవ ఇలా చేద్దాం అలా చేద్దాం. తర్వాత నార్మల్గా ఉంటారు సార్, చాలా కూల్గా మాట్లాడతారు. సో ఆ ర్యాప్ ఉండింది నాకు సరే. బట్ మెయిన్ సీక్వెన్స్ ఏంటంటే సెట్కి వచ్చిన తర్వాత నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు అనేది మ్యాటర్. పర్ఫెక్ట్, కరెక్ట్. నాకు అనిపించింది నేను డిసైడ్ అయిపోయా, సార్కి ఎట్లయినా నా మీద నమ్మకం రావాలి, ఈ సీక్వెన్సెసే నాకు చాలా హెల్ప్ అవుతాయి. ఆ ప్రెషర్ ఒకసారి ఎక్కువ ప్రెషర్ ఉన్నా కూడా వి కాంట్ పర్ఫామ్ కదా. మరి ఎట్లా మేనేజ్? నాకు 200-300 లెవెల్ అంత పెద్ద ప్రెషర్ ఉంటుండే నాకు. బట్ అవన్నీ పక్కన పెట్టేసి నేను సార్తో, నాకు పక్కన బన్నీ సార్ ఉంటుండే. ఐ లవ్ హిమ్. అప్పటికి ఎన్ని సీన్స్ అయిపోయాయి మీ మధ్య? శ్రీవల్లి సీక్వెన్స్ అయిపోయింది, కొన్ని ఏమంటారు స్మగ్లింగ్ 2-3 సీన్స్ అయిపోయాయి, 2-3 సీక్వెన్సెస్ అయిపోయినాయి. బల్లిసరికి నాకు అంత బాండింగ్ ఇంకా రాలేదు. అది మెయిన్ బాండింగ్ రాకుండా ఎలా అంటే నార్మల్గా అంత పెద్ద స్టార్స్తో యాక్టర్స్తో చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన భయపడుతుంది. ఇంకొకటి సెట్లో వాళ్ళందరూ వాళ్ళకి ఆ యాక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇంకా భయపడుతుంది మనల్ని. వామ్మో సెకండ్ టేక్ తీసుకున్నామా అయిపోయి వీళ్ళందరూ ఏదో విలన్ని చూసినట్టు చూస్తారు మనల్ని. సో అంటే అక్కడ ఆ ర్యాప్ ఎలా సెట్ అయింది, ఆ చదువు ఎలా తీసుకోగలిగారు? అండి అది మారేడుమిల్లిలోనే సెట్ అయిపోయింది. సినిమాలో ఫస్ట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, సార్ బన్నీ సార్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా ఫైనల్గా మాట్లాడాలి అని చెప్పి సారు గొడ్డలికి అడుగుతూ ఉంటారు. నేను వెళ్ళి మోహన్ అడుకొని మచ్చా నీ తోడు ఉంటాం మచ్చా అని చెప్తాను కదా, నాకడే ఉందా ముక్కుబిడి తప్ప ఇలా అంటారు. ఆ సీక్వెన్స్ మీరు అన్నట్టు సెకండ్ టేక్ 2 టేక్ అన్నట్టు అని అంటారు కదా. సో అది లిటరల్లీ 10 takes అయింది. రియాక్షన్ ఎట్లా ఉంటుంది అప్పుడు సెట్లో? ఆ రోజు నా బర్త్డే, అందుకే ఎవరేమని ఉండరు. అంటే సార్ కూడా అంటే నేను చేస్తున్నా బన్నీ సార్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను డైలాగ్స్ మధ్యలో మర్చిపోతున్నా, అదే చెప్పరా కేశవ ఏంట్రా అంటే సార్ నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇన్ కేసు నువ్వు డైలాగ్ మర్చిపోతే కో యాక్టర్ మనకి సపోర్ట్ చేస్తారు కదా. సార్ టూ మచ్గా సపోర్ట్ చేస్తున్నారు, అన్ని టేక్స్ అయినా కూడా చేశారు. బట్ ఫైనల్లీ 11th take సంథింగ్ అనుకుంటా, ఇంకా నా వల్ల కావట్లేదు, చుట్టూ టైం అంతా పోతుంది, భయం అవుతుంది. మనసులో అనుకున్నా ఇంకా జగదీష్ ప్లీజ్ 80% టేక్ ఓకే. ఎందుకంటే సార్ అన్నారు ఫైనల్ టేక్ ఓకే అయిన తర్వాత సుకుమార్ సార్ అన్నారు అనమాట, అరే నీ దగ్గర మ్యాటర్ ఉందిరా, చాలామంది ఆర్టిస్టులకి 2-3 takes అయినా 4-5 takes అయినా కూడా మనసులో ఒకటైతుంది, మొత్తం తగ్గిపోతుంది, చేయగలమా లేదా అనేది మొత్తం పోతుంది. ఆల్మోస్ట్ ఎంతో కొంత ఉన్నా కూడా సరిగ్గా పర్ఫామ్ కూడా చేయలేరు. మరి నువ్వు 11th take వచ్చిన దాకా కూడా నువ్వు ట్రై చేసి బాగా చేసావు, ఓకేరా అన్న. సో అక్కడ ఇంకా సెట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు డిసైడ్ అయిపోయినా నెక్స్ట్ ఇంకా ఇలాంటిది రిపీట్ అవ్వకూడదు అనుకుని. సో అక్కడ అప్పటి నుంచి బన్నీ సార్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచే శ్రీవల్లి సాంగ్ అప్పుడే నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసి బన్నీ సార్ దగ్గరికి వచ్చి రే బాగా చేసినావు కేశవ, బాగా చేసినావు, బాగుంది అనుకుంటూ అంటుండే.
ఏది మధ్యలో ఓమ్ని వ్యాన్ మేము కడుగుతా ఉన్నప్పుడు వాటర్లో బన్నీ సార్ ఉంటారు, ఇట్లా చూసిందా అంటే చూడలే అంటాను నేను, అన్నాక బకెట్తో కొట్టేస్తారు కదా. సో ఇలాంటి మొంటేజెస్ అన్ని మాకు సార్కి నాకు అది కొంచెం సెట్ అయింది. మెయిన్ సీక్వెన్స్ వెళ్ళిన తర్వాత అది వేరే ఉంటుంది కదా, కట్స్ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ చేయాలి, అది డైలాగ్ బై డైలాగ్ టైమింగ్స్ చూసుకోవాలి, అండ్ నన్ను చూసుకోవాలి, సార్ని చూసుకోవాలి, చుట్టూ ఏం జరుగుతుంది, ఎక్కడ కెమెరా ఎక్కడ ఉంది, దాని ప్రకారంగా యాక్ట్ చేయాలి కదా. సో వన్స్ ఒకసారి కమర్షియల్ స్పేస్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆ సీన్ నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా వద్దు జగదీష్ ఇంత చేయకు, ప్రాబ్లం అయితే, ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్ కదండి. ఒక పెద్ద సినిమాకి మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటాం అనేది మెయిన్ మ్యాటర్. అంటే ఎన్ని టేక్స్ చేసినా ఫైనల్లీ వస్తుంది. ఏ ఆర్టిస్ట్కైనా పాపం ఇబ్బందులు పడతారు, కొంచెం భయం ఉంటుంది, వస్తుంది. సో ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళిపోయా. బన్నీ సార్ ఎవ్రీవేర్ నాకు సపోర్ట్ చేస్తారు. ఈవెన్ దో నేను నాకు క్రేజీ సిచ్యువేషన్ చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్కి నాకు సీక్వెన్సెస్ జరిగాయి, ఒక సీన్ అయిపోయింది, మెయిన్ నాకు క్లోజ్అప్ ఉంటుంది, నేను డైలాగ్స్ చెప్పాలి, అసిస్టెంట్ యాక్టర్ కూడా చెప్పొచ్చు ఆ డైలాగ్స్. బేసిక్గా బన్నీ సార్ నా కోసం అక్కడ ఉండి ఆ డైలాగ్స్ చెప్పి కేశవ్ గారు బాగా చేయాలి, నేను చెప్తానని చెప్పి సార్ నా కోసం ఉంటారు అక్కడ ఉండి నా సార్ డైలాగ్ చెప్తే దానికి ప్రాపర్ రియాక్షన్ వస్తుంది కదా. అంత సపోర్ట్ చేశారండి బన్నీ సార్ నాకు, రియల్లీ హ్యాపీ. లాస్ట్ డే వరకు కూడా అంత సపోర్ట్ చేశారు నాకు. సక్సెస్ అనేది అంటే నార్మల్గా కొన్నిసార్లు దాన్ని ఆస్వాదించడానికి టైం పడుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఈ చైర్లో కూర్చున్నా, లేకపోతే ఆ స్టేజ్ మీద ఉన్న సక్సెస్ మీట్ అప్పుడు కానీ, లేకపోతే వన్స్ రిలీజ్ అయిపోయిన అప్రిషియేషన్స్ మధ్య ఉన్నా, నేనేనా ఇక్కడ ఉంది, ఏం జరుగుతుంది అసలు నా లైఫ్లో ప్రతిసారి అనుకున్నానండి. ప్రతిసారి ఇప్పుడు నాకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా గుర్తుపట్టి అన్నా కేశవ్ అన్న సెల్ఫీ అన్నా అంటే రాబోతారా, తీసుకుంటాను, ఏం పేరు అదే అని అడుగుతాను, వెళ్ళిపోతారు. వన్ థింగ్ అంటే ఇప్పుడు ప్లేస్ ఏదైనా కూడా, ఎక్కడున్నా మా ఊర్లో ఉన్నా, ఇక్కడున్నా, స్టేజ్ మీద ఉన్నా, ఎక్కడున్నా కూడా వన్స్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది. అంటే నాకు స్టార్టింగ్ నుంచి స్టోరీ తెలుసు, దానికి సంబంధించి ఏముంటుంది, నేను బన్నీ సార్ పక్కన ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా క్లిక్ అయితే క్యారెక్టర్. సో మోర్ దెన్ హిట్ అవుతుంది సినిమా, వస్తుంది అనేది ఉంది. ఇంత హ్యూజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరూ అడగడాలు మనసులో అనిపిస్తుంది, జగదీష్ ఎక్కడుండేది ఎక్కడికి వచ్చినావు, ఏమవుతుంది, సినిమా డైరెక్షన్ బాయ్ అన్ని బాయ్ నవ్వు, ఇప్పుడు అందరు గుర్తుపట్టే ఒక పర్సన్గా ఉన్నావు నువ్వు అని. సో సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నా మనసులో అది ఆలోచించుకుంటూ వెళ్ళిపోతా అనిపిస్తుంది అండి. ప్రతిసారి వెనకాలకి తిరిగి చూసుకుంటే మనం ఏంటి అని, ఇక్కడ ఉండి చూసుకుంటే అంటే ఒక నాకైతే ఏదో వచ్చింది కదా అని చెప్పి పొగరులా మాత్రం నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు, అది నాకు ఉండదు కూడా. సో ఏదైతే మనం వెళ్తున్నామో సరిపోతుంది అనిపిస్తుంది. సో అటే మనకు వచ్చింది వస్తుంది, పోయేది పోతుంది, అంతే. పుష్ప తర్వాత ఎవరు మిమ్మల్ని అంటే వన్స్ సక్సెస్ వచ్చిన తర్వాత చాలామంది టెస్ట్ చేస్తుంటాడు, వీడి ఈగో లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో అన్నట్టు అనవసరంగా పోక్ చేస్తుంటారు అనమాట. వాళ్ళ అంటే సీనియర్ ఫిలిం దాంట్లో ఉన్న సినిమా ఫీల్డ్లో ఉన్న సీనియర్ యాక్టర్స్ కానీ, లేకపోతే సీనియర్ టెక్నీషియన్స్ కానీ జస్ట్ అలా పోక్ చేసి చూస్తున్నారు, ఎక్కడుంది వీడి ఈగో లెవెల్ టెస్ట్ చేస్తారు. అలా ఎవరైనా చేశారు? చేశారు, చాలామంది చేశారు. అండ్ సక్సెస్ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చూసా అని కథలు చూసా, నేను చేసేది ఏం లేదు అక్కడ. ఇన్ని అంటే ఏదో ఒకటి ఇది క్రియేట్ చేయడం వల్ల ఈయనకి ఇంకోటి వస్తుంది, ఆడికి అట్లా వచ్చింది కాబట్టి ఏదో చేస్తున్నానులే, అవునవును నేను కూడా చూస్తున్నా అనేది అవుతుంది. సో ఇక్కడ ఓపిక అనే దానికి నాకు ఏం సమాధానం చెప్తా అంటే, నేను వరంగల్లో ఉన్నప్పుడు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. సో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సీ ఫుడ్, ఐస్ క్రీమ్, ఇవన్నీ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ స్వీట్ కానీ నేను థియేటర్ సప్లై చేస్తూ ఉండే, హోటల్స్కి, బార్లకి. సో ఇవన్నీ తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత నేను ఇదంతా మార్కెట్ చేయాలి కదా. బేసిక్ ఐస్ క్రీమ్ దగ్గర ఐస్ క్రీమ్ కంపెనీకి మార్కెటింగ్ చేస్తున్నప్పుడు చాలా మందిని కలవాల్సి వస్తుంది. అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఎంత ఎంత కాంపిటీషన్ ఉంటుందో. సో ఈవినింగ్ టైంకి నేను కలెక్షన్కి వెళ్ళాలి కదా. అక్కడ కిల్లి కొట్టంతో మాట్లాడినా, ఒక పెద్ద షాపుడితో మాట్లాడినా, పెద్ద షాపుడి దగ్గర ఊరికి డబ్బులు ఇచ్చేస్తాడు. కిల్లి కొట్టే దగ్గర ఏంటంటే చాలా డిస్కషన్స్ అయిన తర్వాత ఎప్పటికో హాఫ్ అన్ అవర్కి మనది ఎంత కలెక్షన్ ఇంతనా అని చెప్పి సంథింగ్ ఏదో చేతిలో పెట్టేసి అంతసేపు నువ్వు ఉండి ఆ చెప్పేది విని ఫేక్ స్మైల్స్ ఇచ్చి
ఏదో ఒకటి చెప్పేసి ఉండాలి. వెళ్ళిన తర్వాత మార్కెట్లో మనల్ని తిట్టేవాళ్ళు దారుణంగా ఉంటారు. ఎవడో ఏదో అంటున్నాడు, ఎవడో ఏదో మాట్లాడుతున్నాడు అనేది పట్టించుకుంటే మాత్రం ముందుకైతే పోలేం మన ఎదురుగా వచ్చి నీ మొహం మీద ఒక మాట అన్నప్పుడు నువ్వు రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన వెనకాల మనకు దగ్గరలో మన దూరంలో ఏదో అంటే పట్టించుకోము. నేను వీడు ఇంత దారుణంగా తిట్టారా నిన్న అంటే తిట్టనీరా, ఇప్పుడు ఏం చేద్దాం మరి నేను అనుకునేది ఒకటి వెళ్ళింది, ఆడికి ఏదో అనిపించింది ఆడు తిట్టుతున్నాడు. సో దానివల్ల నాకైతే పోయేదైతే ఏం లేదు. ఏదైనా స్పెసిఫిక్ సిచ్యువేషన్ చెప్పగలరా? స్పెసిఫిక్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అదే పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఏదో వీడికి ఈగో పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది అని అనవసరంగా జస్ట్ పోక్ చేసి చూసినవి. పోక్ చేసి చూసినామని అక్కడ కూడా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నేను మాట్లాడుతున్నప్పుడే ఏం మాట్లాడబోతున్నాడు, ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తున్నాడు, ఎక్కడైనా ఏదన్నా వెటకారంగా అడగాలనుకుంటున్నాడా చెప్పాలనుకున్నా నాకు ముందే అర్థమైపోతుంది. సో ఆయన పోక్ చేసినా నాకు పెద్ద ఏమనిపోయేది, అరే అదా అంటే నవ్వుతాంటే. సో అది దాన్ని ఇప్పుడు తీసుకొని పటాన్ని ఇట్లన్నాడు అట్లన్నాడు అని ఇప్పుడు అంత రియాక్షన్ అయితే నేను ఇవ్వలేను. ఒకవేళ అని నేను ముందుకెళ్ళిపోయి నేను బాధపడను, ఆ బొక్కలే అక్కడ అయిపోతుంది, ఇంకా అక్కడ వదిలేసే అంటే మనం ఆలోచించేవి బాగా హట్టింగ్ ఉన్న సిచ్యువేషన్స్ మనం బాగా ఆలోచిస్తాం. కొంతమంది ఇప్పుడు నేను యాక్టర్గా నేను ముందుకు వచ్చిన తర్వాత చాలామందికి ఏంటంటే వీడికి అసలు ఛాన్సెస్ వస్తాయా రావా, అసలు వీడికి ఎవడిత్తలే, వీనికి అవసరమా అన్నట్టు చూసేవాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ అయినా కూడా పక్క పక్కన మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి తెలిసినా నేను పెద్ద పట్టించుకోను, ఎందుకంటే మనకు ఒక వే ఉంది, ఆ వేలో వెళ్ళిపోతూ ఉంటాం, ఎన్నో ముళ్ళు అయ్యి ఎన్నో వస్తూ ఉంటాయి, గుచ్చుకుంటే తీసుకుని వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ మీరు చెప్తుంటే ఆ మార్కెటింగ్ ఫీల్డ్లోది ఓపికకి అంటే లైఫ్లో ప్రతిదీ ఎందుకు జరుగుతుంది అనడానికి రీజన్ ఉంది అన్నట్టు. వన్ సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేసి హంబుల్గా ఉండడం అనేది చాలా పెద్ద టాస్క్. సక్సెస్ రావడం ఒక పెద్ద టాస్క్ అయితే దాన్ని మెయింటైన్ చేసుకుని ముందుకెళ్ళి హంబుల్గా ఉండడం చాలా పెద్ద. ఎందుకంటే చాలా మంది సక్సెస్ఫుల్ యాక్టర్స్ చూస్తే ద మెయిన్ క్వాలిటీ, మెయిన్ వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ దే హ్యావ్ ఇస్ హంబుల్నెస్. ఎంత అసలు ఏం పట్టించుకోరు, ఏమున్నాయి, ఎక్కడ దిగామా, ఏ కార్లో దిగామా, ఎట్లా తయారయ్యారు, దే ఆర్ వెరీ హంబుల్. అది ట్రైన్ చేసుకుంటూ వచ్చింది లైఫ్ అని చెప్పడానికి మన మార్కెటింగ్, మీరు చెప్పిన మార్కెటింగ్ ఫీల్డ్ మోర్ దెన్ అదొకటి. ప్లస్ ఇంటి దగ్గర నాన్న నన్ను తిట్లు నేను తినేటప్పుడే దొరుకుతా. సో 7/G బృందావన్ మీరు ప్లేట్లు విసిరి కొట్టడం అవేం లేదా? అయినా అండి చిన్నప్పుడు ఏదో 6th 7th క్లాస్లో హాస్టల్ నుంచి తప్పించుకొని వచ్చేది, నాన్నగారు నచ్చేది కాదు, ఏమంత సైక్ అవుతుండే చిన్నప్పుడు. అంటే ఇప్పుడు అన్నం తింటూ ఉంటాం, నాన్న తిడుతూ ఉంటాడు, అమ్మ నార్మల్గా ఉంటుంది, నాన్న ఇంకా తిడుతూ ఉంటాడు. సరేలే ఇప్పుడు ఆకలేమో వేస్తూ ఉంటుంది, 2-3 ముద్దలు పెట్టుకుంటాం, ఒక సీక్వెన్స్లో ఇంకా అది నాన్న తిట్టడం ఎక్కువ అయిపోతుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం, తిందామా, పక్కన పెడదామా అంటే ఒకటేసారి ఏదో నాకు కోపం వచ్చినటువంటి ప్లేట్ ఎత్తేసి బయటికి వెళ్ళిపోయేది. మళ్ళీ నెక్స్ట్ తినేటప్పుడు అది పెట్టుకొని మళ్ళీ తిడతారు, అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ ప్లస్ యాడ్ ఆన్ ప్లేట్ పడే ఇక మళ్ళీ ఎప్పుడు ఎత్తేలే, అమ్మో ఇది ఇప్పుడు ఎత్తే మళ్ళీ వేరే ఉంటుంది అని చెప్పి పక్క పెట్టి అటు పోయి మళ్ళీ వచ్చి తినేది. చాలా వరకు నాన్న ముందు అయితే తక్కువ తింటుండే, బట్ నేను తినే టైంకి ఆయన వస్తారు. అది సిచ్యువేషన్స్ బాగా యూజ్ అయినాయండి. అంటే నా లైఫ్లో జరిగిన చాలా సిచ్యువేషన్స్ నేను ఎంతో ఓపికగా ఉండడానికి యూజ్ అయినాయి అంతే. నాన్నగారి కోపమా, అమ్మ నన్ను తిట్లా, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఏదో గొడవలమ్మో, నేను పెద్ద గొడవలు పెట్టుకునే ఛాన్స్ కాదు, ఎవరిని ఇంతవరకు కొట్టలేదు అసలు. అంటే మనం అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఈ సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు అనేది. సో అది చాలా అలవాటు అయిపోయింది. పైగా నాన్న పోస్ట్ మ్యాన్, చాలా మంది ఇంటికి వస్తూ ఉంటారు, ముసలి వాళ్ళు వస్తారు, మీరేజ్ వాళ్ళు వస్తారు, లెటర్స్ కోసం మాట్లాడుతూ ఉంటారు, గొడవలు అయితే అక్కడ గమనించవచ్చు. చాలా వరకు ఊర్లో చాలా ఛాన్స్ ఉంది, నువ్వు ఎన్ని రకాల మనుషులను చూడవచ్చు అక్కడ ఊర్లో, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు అనేది. సో బయటకు వచ్చి చూస్తే ఇంకా చాలా మంది మనకు కనిపిస్తారు తెలియని పర్సన్స్తో. ఎగ్జాంపుల్ నేను సేల్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఎవరు తెలియదు, వాడెవరో నన్ను ఏదో అంటున్నాను చెప్పి నేనైతే ఏం ఫీల్ కాలేదు. సో ఇలాంటి సీక్వెన్సెస్ మనకి చాలా నేర్పిస్తాయండి లైఫ్లో. ఇప్పుడు నువ్వు రియాక్ట్ అయిపోతే ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ వేసుకొని కూర్చుంటే బాగోదు. ఏం మారాయి పుష్ప తర్వాత లైఫ్లో? అంటే చాలా అండి, అంటే
నా లైఫ్ స్టైల్లో ఇప్పటివరకు పుష్పకి ముందు షూట్ చేస్తున్నప్పుడు ఒకలాంటివి ఉంది. పుష్ప వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు పుష్ప రిలీజ్ అయిన రోజు నాన్న మా ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో చూసా. నాన్న ఎప్పుడు ఎక్స్పీరియన్స్ వెళ్ళి నేను యాక్టర్ అయిన తర్వాత పల్లాసే కానీ మల్లేశం కానీ వచ్చిన తర్వాత అంత బ్రేక్ రాలేదు. వన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరు సెల్ఫీలు తీసుకుంటారు. నాన్నగారు అమ్మ అన్నయ్య వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అరే నేను అనుకున్నా ఏదో రోజు ఇది జరుగుతుంది, పుష్ప రిలీజ్ అంటే ఖచ్చితంగా వెళ్తాం, మా నాన్న చూడాలి, నాన్నకి మంచి హ్యాపీ అవుతుందేమో అని చెప్పి చాలామంది సెల్ఫీలు తీసుకున్నారు. సో అక్కడ నుంచి మొదలు పెడితే నేను ఉండే విధానం కానీ తీసుకునే ప్రాజెక్టులు కానీ అవి చాలా చేంజెస్ ఉన్నాయి. చేంజ్ చేసాయి యాక్చువల్లీ. లైఫ్ స్టైల్ ఏం చేంజ్ అయింది? కొద్దిగా అంటే అంతకుముందు ఎక్కువ మందిని కలిసేవాడిని, ఇప్పుడు కొంచెం టైం ఉండట్లేదు. ఓకే, ఫ్రెండ్స్ తిట్టట్లేదా? అమ్మో నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అయితే వేరేలా ఉంటుందంట. ఇక్కడ ఫిలిం పర్సన్స్ అంటే పుష్పకు ముందు మీకున్న ఫిలిం ఫ్రెండ్స్ బాగుంటారండి. ఆల్మోస్ట్ థియేటర్ ఫ్రెండ్సే ఉన్నారు నాకు. వాళ్ళని కలుస్తుంటారా? అందరు కలుస్తూ ఉంటారు. వాళ్ళు తిట్టట్లే? క్యాజువల్గా మాట్లాడతారు. ఏమో ఆయనకాలు తిట్టుకుంటారు కావచ్చు, కానీ అదంత పెద్ద బాగుంటారు, చాలా బాగుంటారు. ఇప్పుడు ఆర్టిస్టులు నాకు మెసేజ్ పెడతా ఉంటారు, అన్న ఒక ఛాన్స్ అన్న అదన్నా ఇదన్నా అని చెప్పి. ఒక ఛాన్స్తో ఏం ఒరగదండి, అస్సలు ఒరగదు. ఒక సీన్తో ఒరగదు, ఒక డైలాగ్తో కూడా ఒరగదు. నువ్వేమైనా పర్ఫామ్ చేసావా, నువ్వేంటి కొంచెం ఈ యాక్టర్ కొంచెం బ్రేక్ రాకపోయినా కూడా ఏదన్నా ఏదో ఒక సినిమా చూసి ఏదో ఒక దగ్గర ఏదో ఒక సీక్వెన్స్లో నచ్చొచ్చు ఏదో డైరెక్టర్కి, ఆయన అనుకున్న క్యారెక్టర్ అరే బాగున్నాడు కదా అని చెప్పి. బ్రేక్ రాకపోయినా ఏదైతే కొంచెం ఒక ఇంటి రోల్ చేసినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, ఎట్లా ముందుకు వెళ్తున్నావు అనేది తెలుస్తుంది. సో ఇట్లా చాలామంది మెసేజ్ పెడతా ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే హైదరాబాద్లో నాటకాలకి కొంచెం ఫేమ్ పెరిగింది. ఎందుకంటే తెలుగు విశ్వవిద్యాలయం ఉన్న థియేటర్ ఆర్టిస్టులు అందరూ నా ఫ్రెండ్సే. సో వీళ్ళందరూ ఏంటంటే థియేటర్ యాక్టింగ్ వర్క్షాప్ పెడతా ఉంటారు. వాళ్ళకు ఒకటి బషీర్ అన్న అని చెప్పి, అజయ్ అన్న అని చెప్పి, క్రాంతి మాస్టర్ అని చెప్పి వీళ్ళందరూ పెట్టి కొత్త వాళ్ళని ఒక 40 days వరకు వర్క్షాప్ పెట్టేసి వాళ్ళతో ఒక ప్లే చేయించేస్తారు అనమాట కొత్త వాళ్ళతో. ఎందుకంటే థియేటర్లో ఏమేమి ఉంటే అన్నీ వాళ్ళు ఒక 40 days వర్క్షాప్లో నేర్చుకొని వాళ్ళందరితో ఒక ప్లే చేయించేసి ఒక ధైర్యం వస్తుంది ఆర్టిస్ట్కి. సో ఇప్పుడు సినిమాల్లోనే ఉండాలా మనం, ఓటీటీ కంటెంట్స్లో వస్తున్నాం వీటిలోనే ఉండాలా మనం అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్న యాక్టర్స్కి థియేటర్ యాక్టింగ్ ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి మాత్రం ఇంకొక 1 yearలో నాటకాలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అది ఇప్పుడు ఆడియన్స్ చూసే విధానం కూడా థియేటర్కి వెళ్ళి చూస్తారు, సరే ఓటీటీలో రిలీజ్ అవుతుంది అప్పుడు చూద్దాంలే అని ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది. స్క్రీన్ మీద చూసేది ఎప్పటి నుంచో చూస్తున్నామండి మనం. ఈ నాటకాలు లైవ్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడో ఎక్కడో ఉంది, వెళ్ళి చూద్దాంలే అనే పర్సన్స్ వాళ్ళు వెళ్ళి చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమవుతున్నాయంటే ప్లే బై ప్లే, ఒక ప్లే తర్వాత ఇంకో ప్లే బయటికి సోషల్ మీడియాలో పెట్టేసి ప్లే జరుగుతుందంటే మీరు కుదిరితే రంగభూమిలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. రంగభూమి దగ్గర అక్కడ జరుగుతూ ఉంటాయి ఎక్కువ. సో ఈ ప్లేస్ అన్నీ ఆల్మోస్ట్ అక్కడే జరుగుతూ ఉంటాయి. సో ఆర్టిస్ట్లకి ఏంటంటే అందులో జాయిన్ అయిపోయి ఒక 40 days వర్క్షాప్ తర్వాత నువ్వు ఒక ప్లే చేస్తే నీకు వచ్చే ధైర్యం వేరే లెవెల్ ఉంటుంది. లైవ్లో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు కెమెరా అంటే యాక్షన్ కట్, సరే డైలాగ్ మిస్, కంఫర్టబుల్గా యాక్టింగ్, అది కంఫర్టబుల్ యాక్టింగ్. నువ్వు స్టేజ్ మీద అంత కంఫర్ట్ ఉండదు. నువ్వేమైనా మిస్టేక్ చేసావా ఈజీగా దొరికిపోతావు, ఆడియన్స్ ఈజీగా పట్టుకుంటారు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు. అండ్ దాన్ని నువ్వు ఒకవేళ మిస్టేక్ చేసినా దాన్ని కప్పిపుచ్చి ఏదో రకంగా అదొక టాలెంట్. సో ఇవన్నీ అలవాటు అవుతూ ఉంటాయి అక్కడ వాళ్ళకి. సో నేను చెప్పొచ్చేది అదే, ఆ వర్క్షాప్కి వెళ్తే ఆల్మోస్ట్ తెలిసిపోద్ది, మనకే అనాలిసిస్ వచ్చేస్తుంది. ఇంకొకరు వచ్చి మనకి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడ ఉన్నాం అన్నది మనకే తెలిసిపోతుంది. ధైర్యం వస్తుంది, ఒక క్యారెక్టర్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఎవరైనా మనకి చెప్తే అనేది. ఎంత కొత్త వాళ్ళకైనా అది చాలా యూజ్ అవుతుందండి. సో మా ఫ్రెండ్స్ అది చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కేశవ రోల్, కేశవ కెన్ బి హైపర్గా ఉండొచ్చు యాక్టింగ్లో, లౌడ్ యాక్టింగ్ ఉండొచ్చు, స్కోప్ ఉంది. బట్ స్టిల్ హీ హ్యాస్ టు బి అంటే అండర్ ప్లే చేయాలి. ఎందుకంటే పుష్ప అనేది వెరీ డామినేటింగ్ క్యారెక్టర్ అండ్ ఎప్పుడు రైట్ హ్యాండ్ లాగే ఉండాలి.
అంటే అండర్ ప్లే చేస్తూనే యూ కెన్ బి లిటిల్ లౌడ్, ఎందుకంటే మీది బేసిక్గా ఊరు కాబట్టి. ఊరు వాళ్ళకి ఊరు క్యారెక్టర్స్కి మరి అంత అమాయకత్వం ఉండదు, కొంచెం లౌడ్ వాయిస్తూనే ఉంటుంది. బట్ స్టిల్ మీరు ఎంత ప్లే చేయాలో ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేటెడ్గా ప్లే చేశారు. అండ్ ఇంకొకటి సత్తిగాడి 2 ఎకరాల పొలం ఆ సినిమాలో స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది, ట్రక్ అమ్మేస్తున్నాను నేను రాను అని చెప్పడానికి. అన్ని మాట్లాడుతున్నాను, చేస్తున్నా వీడియోలు చేసుకో మళ్ళీ డబ్బులు వస్తాయి అని అన్నప్పుడు మీరు ఆయన చూసి చాలామంది కెమెరా ఫేవర్గానే చెప్పాలి, డైలాగ్ అంటే జస్ట్ కెమెరా చూసే చెప్పాలి, కెమెరా కళ్ళు పెట్టి మీరు అది కెమెరా చూడలే అక్కడ. దాని తల దించుకొని ట్రక్ ఆన్ చేస్తూ వద్దు రాను ఇంకా ట్రక్ అమ్మేస్తున్నా అంటే హౌ డిడ్ యూ క్యాలిక్యులేట్? అంటే కొన్ని డైలాగ్స్ కెమెరాలో చూసి చెప్పాల్సిన అవసరం, చూస్తేనే ఇంకా అది పెద్ద బూత్ అయిపోతుంది, ఇంటెన్స్ కనిపించదు. అండ్ పుష్పాలో కూడా కొన్ని మీరు చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రైట్గా చెప్తూనే బట్ స్టిల్ ఐఎమ్ అండర్ యూ, నీ మంచిగా నేను కోరుకుంటున్నాను అన్నట్టు చెప్పారు. ఎట్లా హౌ డిడ్ యూ క్యాలిక్యులేట్ అంత యాక్టింగ్? ఇప్పుడు పుష్ప దగ్గరికి వచ్చేసరికి సార్ నాకు చెప్పింది ఏంటంటే, పుష్ప అనే క్యారెక్టర్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది నీకు తెలియదురా, ఆయన రియాక్షన్ కోసం నువ్వు చూడాల్సిన అవసరం లేదు. బట్ వన్ థింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ పుష్పలో ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది ఫాద్ ఫాజిల్ గారి దగ్గర, మేము అందరం వెనకాల నుంచి ఉంటాం. సార్ అక్కడ కూర్చొని మనోడు శేఖవత్ సార్ ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. సో ఆ టైంలో నేను అక్కడ ఏం చేయగలను, పోలీసే, పుష్పతో ఏం మాట్లాడదు. సో అక్కడ నేను అనుకున్నది ఏంటంటే, నేను ఎప్పుడు నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది వెనక చేపెట్టుకొని, సో అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది జస్ట్ ఈ భుజాలు ఉంటాయి కదా లేపి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ శేఖవత్ ఏం రియాక్ట్ అవుతుంది, పుష్ప అని నేను ఎదురు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ సీక్వెన్స్లో ఆయన ఇప్పుడు ఏమవుతుందో అని ఒకటి, ఇవి రెండే అండి. సుకుమార్ సార్ నాకు చాలా బ్రీఫ్గా చెప్పింది. సో సినిమా అంతా నీ ఎక్స్ప్రెషన్ మీదనే ఉంటుందిరా, పుష్పరాజ్ ఎంతవరకు వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు అనేది నీకు చాలా దగ్గరగా తెలుస్తుంది. సో దాని మీదనే ఉంటుంది నీ క్యారెక్టర్ అంతా అని చెప్పారు. సో ఆ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు ఇప్పుడు ఇంకా క్లైమాక్స్లో చూస్తే శేఖవత్ గారితో ఫోన్ మాట్లాడుతూ శేఖవత్కి డబ్బులు పంపించమన్నప్పుడు ఎప్పుడు ఇలా పుష్ప ఒకరికి భయపడతారా అని నేను అనుకోలేదు అనే వాయిస్ ఓవర్ వస్తుంది. అప్పట్లో కొన్ని మాంటేజ్ పడుతూ ఉండే, అంటే నేను నా ఫేస్లో కొంచెం కోపం ఉండడం కానీ, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఏంటి పుష్ప ఇట్లేం చేస్తున్నా అని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే ఉంటాయండి. అంటే ఇప్పుడు మనం క్యారెక్టర్ ఒకటి అనుకున్న తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకుంటాం. సో డైరెక్టర్ గారు ఎట్లా ఉంటారు కాబట్టి ఇది అవసరం లేదు, కొంచెం తగ్గించే సరిపోతుంది అని చెప్పేదానికి. సో సుకుమార్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు ఆ సిచ్యువేషన్స్లో. ఇది అవసరం లేదురా, అంత చెప్పాల్సిన అవసరం లేదు, ఇంత సరిపోతుందిరా అన్నారు. సో అట్లా నాకు అలవాటు అయిపోయింది క్యాలిక్యులేట్ చేసుకోవడం. పుష్పకి 2 సంవత్సరాల్లో ఆ కేశవ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు యాక్టింగ్లో కానీ కో యాక్టర్తో బిహేవ్ చేసే సిచ్యువేషన్స్ కానీ చాలా అర్థమైపోయినాయి. అంటే నువ్వు ఒక లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్ మెయింటైన్ చేస్తేనే సీన్ మొత్తం ప్రాపర్గా ఉంటుంది. నువ్వు ఒకటి చేసి ఇటు ఇంకోటి ఒకటి చేస్తే సీన్ అంత గజిబిజ్ అయిపోతుంది, సరిగ్గా రాదు కూడా. అంత పెద్ద మూవీ చేసినప్పుడు ఓవరాల్ మూవీ ఇంటెన్సిటీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టరైజేషన్ మీకు రివీల్ చేయరు, ఓన్లీ మీ క్యారెక్టర్ మీరు ఎవరితో కోఆర్డినేట్ అవుతుందో ఆ క్యారెక్టర్. ఓవరాల్ మూవీ దాన్ని ఏమంటారు, మూవీ ఇంటెన్సిటీ మీకు అర్థం కాదు. బట్ అలాంటప్పుడు మనం అండర్ ప్లే చేస్తున్నామా లేకపోతే ఓవర్గా రియాక్ట్ అవుతున్నామా అని ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నారు? క్యారెక్టర్స్ నాకు తెలుసండి, వాళ్ళ ఈ పుష్పకు మాత్రం నాకు క్యారెక్టర్స్ చెప్పారు, ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఏ క్యారెక్టర్ ఎలా ఉంటారని చెప్పారు. మొత్తం బ్రీఫ్ లేదు, బట్ సెట్కి వచ్చిన తర్వాత అంటే ఈ క్యారెక్టర్కి పుష్పరాజ్కి కొంచెం ఎక్స్ ఉంటుంది అనేది తెలుస్తుంది మనకి ఈజీగా. సో పుష్పరాజ్ శ్రీవల్లిని కలిసినప్పుడు అదొక కాంబినేషన్, కామెడీ కాంబినేషన్, కొంచెం నార్మల్గా ఉండే సీక్వెన్స్. సో ఇవి 2 డిఫరెన్సెస్ అనుకోండి. కొండారెడ్డి చచ్చిపోయిన తర్వాత సునీల్ గారి ఎంట్రీ, ఫస్ట్ టైం సునీల్ గారు చూడడం ఆ గెటప్లో వేరే లెవెల్ ఉన్నారు అసలు. సో అక్కడ చచ్చిపోయింది అక్కడ కొండారెడ్డి ఒక్కడే కాదు, మంగళం సీన్ బొమ్మది కూడా చచ్చిపోయి ఉంటాడు, డెడ్ బాడీ కూడా అక్కడే ఉంటుంది కదా. సో పుష్పరాజ్ చంపేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎంపీ వీళ్ళందరూ వస్తున్నారు, మంగళం సీన్ వస్తున్నాడు. సో బన్నీ సార్ పక్కనే నేను ఉంటా. మంగళం సీన్ ఎంట్రీ అవ్వగానే నేను పుష్పరాజ్ వైపు ఇట్లా ఒక లుక్ ఇస్తా. సో ఇవన్నీ చిన్న చిన్న ఏంటంటే
అమ్మో ఇప్పుడు పుష్పరాజ్ ఏం రియాక్ట్ అవుతుందో ఏమవుతుందో అనే ఒక లోపల భయం ఉంటుంది. సో అది మీరు మళ్ళీ చూడండి కుదిరితే. సర్వైవ్ లుక్ ఇస్తాను వస్తాడు, అదంతా సీక్వెన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకు చెప్పానంటే ఆ చిన్న చిన్న క్యాల్కులేషన్స్ అన్నారు కదా, అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం క్యారెక్టర్కి. అంటే మనం ఇప్పుడు డైలాగ్ చెప్పాము, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాము, వెళ్ళిపోయాము అనేది కాకుండా మనకేం లేనప్పుడు కూడా నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది అర్థమైపోతూ ఉంటుంది, నీ క్యారెక్టర్కి నువ్వు ఎంత ఏం చేస్తున్నావు అనేది. అండ్ ఇంకొకటి నేను గమనించాను, మేబీ అది పుష్ప 2లో దాన్ని యూజ్ చేసుకుంటారా లేకపోతే దానికైనా ఇంపార్టెన్స్ ఉందా, సిగ్నిఫికెన్స్ ఉందని అర్థం కాలేదు. కానీ మిమ్మల్ని ఫస్ట్లో చూపించినప్పుడు మీ క్యారెక్టర్ డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు, అది ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని మొండేలు అని చూపించారు. మేబీ మొండేలు అది ఎక్కడైనా యూజ్ చేశారా లేకపోతే జస్ట్ డిస్క్రైబ్ ఆ క్యారెక్టరైజేషన్కి ఆ మొండేల్కి మేబీ పుష్ప 2లో ఏమైనా ఇంపార్టెన్స్ ఉందేమో దానికి, ఐ డోంట్ నో. ఓకే, మీరు ఎలాగో రివీల్ చేయరు కాబట్టి అది క్యారెక్టర్ వైజ్ అది ఒకటి బాగుంది, ఒకటి అంతేనా. మోర్ దెన్ ఏంటంటే నేను గ్లౌజ్ పెట్టుకొని ఉంటాను. ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే చాలా మంది దాన్ని గమనించలేదు. ఎందుకంటే నాది నా స్కిన్ టోన్కి నా గ్లౌజ్ కూడా సేమ్ కలర్, గ్లౌజ్ లాగే ఉంది, అది అర్థమవుతుంది. బట్ అది విత్ ద క్యారెక్టర్ విత్ స్టోరీ ఏదైనా ఇంపార్టెన్స్ అంటే స్పెసిఫిక్గా చూపిస్తారు మొండేలు అని. మీ మైట్ బి ఎక్కడైనా అది యూజ్ అవుద్దో ఏంటో, మరి పుష్ప 2 వస్తే తెలుస్తుంది. చాలా రైటింగ్ జరిగింది, నాకైతే ఇంకేం చెప్పలేదు సార్, మేబీ చెప్తారు. ఓకే, అదే నా క్యారెక్టర్కి అదొకటి ఏమంటారు, ప్రతి క్యారెక్టర్ కొన్ని ఉంటాయి కదండి. అదే అన్లెస్ అది స్టోరీతో ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంపార్టెన్స్ లేకపోతే స్పెసిఫిక్గా మొండేలు చూపించారు కదా, అదేమి ఆ మొండేలు చూపించినందువల్ల మీ క్యారెక్టరైజేషన్లో ఎక్కడ ఒక ట్రైట్ చూపిస్తున్నట్టు కూడా ఏమి అనిపించలేదు. బట్ స్పెసిఫిక్గా అది చూపించారు. అక్కడ ఆ సీక్వెన్స్లో అన్న ఒకవేళ లేదని అందరూ మొండేలేనా మొండేలు. అదే దీనికో పెద్ద స్టోరీ అండి బాబు. మా తాతకు వెళ్ళి ఇట్లుంటుండే, మా ముత్తాతకి. ఆయనను మల్లయ్య, ఆయన పేరు మొండేల మల్లయ్య అంటారు. కథ అయినప్పుడు మొండేలు అనగానే నాయన ఇది మామూలుగా లేదు, కనెక్ట్ అయింది. సో మా తాతకి చూసిన లైఫ్లో మళ్ళీ ఒక సినిమా చేస్తున్నప్పుడు అలాంటిదే మనకు వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయం కదా. సో అదొకటి క్రేజీ కనెక్ట్ అయింది. హౌ ఇస్ ద షూట్ గోయింగ్? పుష్ప 2 షూట్ ఎలా జరుగుతుంది? గోయింగ్ ఆన్ నౌ. అవునా? నెక్స్ట్ లెవెల్ అయితే ఖచ్చితంగా అండి. షూటింగ్ అయితే పెద్ద ఎత్తున సేమ్ లొకేషన్స్ అంతా ఏమండి ఇప్పుడు కొంచెం మేము బాగా రిచ్ కదా. యూర్ రిచ్ నో. సో సేమ్ లొకేషన్ కాకుండా కొంచెం చేంజ్ అవ్వచ్చు. ఓకే. మొన్న ఏదో కూడా లీక్ చేసినట్టు ఏవో పుష్ప శ్రీవల్లి ఫోటోస్ కూడా వచ్చాయి. అది మరి ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. సినిమాల్లో ఏమో అందరూ అడుగుతున్నారు, నాకు తెలియదు. కమింగ్ టు యాక్సెంట్, ఆ మూవీలో ఒక యాక్సెంట్ అండ్ సత్తిగాడు 2 ఎకరాల పొలంలో యాక్సెంట్ మీద గ్రిప్ వచ్చింది అంటే యాక్టర్స్ పార్ట్ 50% అయిపోయినట్టు, 50 and 60% అయిపోయినట్టు. యాక్సెంటే ఇంటెన్స్ సీన్ ఇంటెన్సిటీ చెప్పేస్తుంది కదా. హౌ డిడ్ యూ ప్రాక్టీస్? చిన్నప్పటి నుంచి నాకు కాస్త ఎవరైనా వెరైటీగా మాట్లాడితే వాళ్ళని ఇమిటేట్ చేయడం అలవాటు. అంత యాస్టిక్ వచ్చిందా రాలేదా అనేది నేను ఒకటి క్యాల్కులేట్ చేసుకుంటా. ఆ తర్వాత ఇది ఎక్కడ ఇబ్బంది అనిపించిందంటే పలాస సినిమా చేస్తున్నానండి. మలేషియం అయిపోయిన వెంటనే మలేషియం తెలంగాణ ఇక్కడే కాబట్టి మాట్లాడేసారి పలాస శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడాలి. కరుణకుమార్ గారు నన్ను ఓకే చేశారు, వెళ్ళాను, మాట్లాడాను. ఫస్ట్ డే లక్ష్మణ్ అన్న ఉన్నారు అక్కడ, లక్ష్మణ్ మీసాలా అని చెప్పి యాక్టర్, తను శ్రీకాకుళం నుంచే, హృదయనట్లో కూడా ఉంటారు తను. అవునవును. సో తను సూపర్ యాక్టర్ ఆయన. నాకు నెక్స్ట్ లెవెల్ అడ్వైస్ ఇచ్చారు. ఆ అడ్వైస్ కూడా నెక్స్ట్ ఐ ఇంటర్వ్యూ హిమ్. లక్ష్మణ్ మీసాల్ కదా, మీరు చెప్తుంటే గుర్తు ఎప్పుడప్పుడు అనుకున్నాను నేను, యాక్చువల్లీ ఈయన భలే చేస్తున్నారు. ఆర్ఎక్స్లో పిచ్చి లేపుతారు, వేరే లెవెల్ యాక్టర్. సో శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడాలంటే అన్న మాట్లాడతారు. ఆ రోజు షూట్కి వెళ్ళిన రోజు వెళ్ళాను, షూట్ చేశాను, డైలాగ్స్ టప్పుడప్పుడు చెప్పేశా. బట్ నాకు మనసులో సాటిస్ఫై లేదు, అస్సలు లేదు. ఎందుకంటే యాక్సెంట్ వేరే కదా, డైలాగ్ ఒకటి చెప్పేసి నువ్వు వచ్చేస్తే ఏం ఉండదు అక్కడ. కొన్ని పదాలు నేర్చుకోవాలి, చుట్టూ తిరగాలి, ఏం మాట్లాడుతున్నా తెలుసుకోవాలి. సో పలాసలో చుట్టుపక్కల చాలామంది భలే భలే మాట్లాడతారు, వాళ్ళు శ్రీకాకుళం స్లాంగ్ కూడా మస్తు ఉంటుంది. అరే భలే ఉంది కదా అని చెప్పి నేను సో అట్లా అలవాటు అయిపోయింది. కొంచెం హోంవర్క్ చేయాలి. వెంటనే అయిపోయిన తర్వాత నేను పుష్పక్ సెలెక్ట్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి కడప యాక్సెంట్ అని చెప్పాను. కడప యాక్సెంట్ అప్పుడు భార్గవ్ కార్తీక్ అని తను రైటర్ అనమాట. సో తను హెల్ప్ చేశాడు మొత్తం క్యారెక్టర్కి. నాకు కడపకి చిత్తూరుకి లిటిల్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది.
పుష్పక్ సెలెక్ట్ అయిన తర్వాత నాకు సరే చేయగలను అనే నమ్మకం ఉంది, కానీ చిత్తూరు యాక్సెంట్ అక్కడ నేను సీన్కి సంబంధించి మోహన్ జిట్టేటి అని చెప్పి తను ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నాను. వాయమ్మే ఇది చాలా దూరం ఉంది దానికి దీనికి, ఎందుకంటే పదాలు కొన్ని పదాలు పర్టికులర్గా కడపలో పలకాల్సి వస్తుంది, ఇక్కడ అంత ఉండదు అనమాట. ఇక్కడ సాఫ్ట్గా వెళ్ళిపోవాలి. ఆ డిఫరెన్స్ కనిపించిన వెళ్ళిపోయా చిత్తూరు. ఇంకా వెళ్ళిపోయి అక్కడ ఒక 3-4 డేస్ ఉండి ఏం మాట్లాడంత హోంవర్క్ చేసుకొని ఒక బుక్ కొనుక్కొని మిట్టరోడి కథలు అని ఉంటుంది. ఆ బుక్ మొత్తం చిత్తూరు స్లాంగ్లో ఉంటుంది. ఏంటది బుక్ పేరు ఏంటి? మిట్టరోడి కథలు. సో ఆ బుక్ మొత్తం కొనుక్కున్నా, పదాలు తెలిసినాయి, అన్నీ తెలిసినాయి. షూట్ జరుగుతున్నప్పుడు యాక్సెంట్ నేర్పించే వాళ్ళు ఉంటారు తప్పైనా పోయినా కూడా. సో ఎప్పుడు కూడా మనకి నువ్వైనా మాట్లాడగలగాలి అంటే నీకు కొన్ని పదాలు తెలియాలి. దాన్ని నువ్వు దీర్ఘాలు, కొన్ని దీర్ఘాలు సరే కొన్ని కట్. తెలంగాణ మోస్ట్లీ చాలా పదాలు కట్ అయిపోతాయి, ఈజీగా కట్ అయిపోతాయి. చిత్తూరులో దీర్ఘాలు వస్తాయి. సో అది పదాలను ఎక్కడ కట్ చేస్తున్నారు, ఎక్కడ సాగదీస్తున్నారు, ఏ ఎమోషన్ ఎట్లా డీల్ చేస్తున్నారు అనేది కొంచెం అర్థమైతే పట్టుకోవచ్చు. అది కొంచెం హోంవర్క్ చేయాలి. సో అట్లా అలవాటు అయిపోయింది అది. నెక్స్ట్ వచ్చేది నేను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చేశాను సుహాసన. నేను అది తూర్పుగోదావరి స్లాంగ్. మీ ఇద్దరు కాంబినేషన్ పోస్టర్ చూస్తే భలే అనిపిస్తుంది. అంటే అక్కడ సపరేట్గా చూసాం, వీళ్ళిద్దరు ఒక్కరి దగ్గర ఉన్నారంటే భలే ముచ్చటగా అనిపించింది. అంటే కైండ్ ఆఫ్ లైక్ చూడాలి ఈ సినిమా అన్నట్టు అనిపించింది. నా డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు హీరో సుహాసన అంటే ఓకే ఫైన్ పో అండ్ ఇద్దరం బాగుంటాం కాంట్రాస్ట్. అది ఇద్దరం మాట్లాడుకోవడం కానీ అన్న అసలు సూపర్. అసలు ఇప్పుడు ఈ జనరేషన్ యాక్టర్స్ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నీ అంతటి నువ్వు ఒక సినిమాలు చేసుకుంటూ వెళ్తావు, నువ్వు లీడ్గా కూడా చేస్తావు, బట్ అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్స్ ఇంకో సినిమా చేస్తున్నారంటే అందులో పర్లేదు చిన్న క్యారెక్టర్ చేద్దాం పదా అంటే అసలు ఎంత హెల్తీగా ఉంటుంది అసలు అట్మాస్ఫియర్ కానీ ఆ వర్క్ కల్చర్ కానీ. నేను ఫస్ట్ టైం సుహాసనని కలిసింది ఆహా ఈవెంట్లో. అన్నకి కలర్ ఫోటోకి ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఏం గుర్తుపట్టలేదు, కానీ అన్న తోపు కదా అప్పటికి అందరికి తెలుసు. నాకు ముందే ఇష్టం ఏంటంటే మజిలీ సినిమా అప్పుడు చూసినప్పుడు సుహాసనని చూసినప్పుడు అరే వస్తున్నాయి కదా క్యారెక్టర్స్, నమ్మకం పెట్టుకోవచ్చులే కొంతమంది అనేది అనిపించింది సుహాసనని చూసిన తర్వాత. అన్ని క్యారెక్టర్ చేసిన కలర్ ఫోటో హిట్ అయిన తర్వాత నేను అంబాజీపేటలో ఫస్ట్ టైం కలిసా సుహాసన. అసలు చాలా హంబుల్ ఉంటారు అన్న. నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ అయిపోయినాం ఇంకా సినిమా తర్వాత. సూపర్.